ఈరోజు కథ మోగ మనసులు రచించిన వారు వనజ గారు. ఒక గదిలో 6 అడుగుల ఎత్తు పొడ్డు పొడవు ఉన్న అబ్బాయిని పెళ్లి కొడుకున చేస్తున్నారు. దానికి ఎదురుగా ఉన్న గదిలో అందాల రాసి అపురూప సౌందర్యవతి అయిన ఆ అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అబ్బాయి ఊరికి అందగాడు, యువరాజు, రాకుమారుడు. పోని అందం మీద ఎన్ని పదాలుంటాయో నేసుకోండి. అమ్మాయి పాల చెక్కిళ్ళు, ఎరుపు రంగు పెదాలు, చెర్రీలు, స్ట్రాబెర్రీలు బాగా తింటుందేమో. పట్టుచీర కడుతుంటే అసలు కుదురుగా ఉండటం లేదు. నగలు వేయించుకుంటూ కూడా పక్కన పిల్లలతో ముచ్చట్లు పెట్టింది. ఇంకా సేపట్లో కుమారి నుండి శ్రీమతి కానుంది అని కూడా అర్థం కావడం లేదు ఆ పిల్లకి. ఫోటోగ్రాఫర్ వచ్చి, సార్ ఒక స్టిల్ అన్నాడు, చేతిలో కెమెరా పొజిషన్లో పెట్టుకుంటూ. సార్ కొంచెం స్మైల్ అన్నాడు. కల్తీ నవ్వు తన పెదవుల మీద పులుముకున్నాడు అతడు. స్టిల్ ఓకే అని ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడు. పెళ్లి కొడుకు నుదుటిన బాస్కం కడుతూ అడిగింది తన అమ్మ, నిజం చెప్పు కన్నయ్య, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? ఎవరినైనా ప్రేమించావా? చెప్పు, నాన్నతో నేను మాట్లాడతాను. ఇన్ని రోజులు మాట్లాడింది ఈ 10 నిమిషాల్లో మాట్లాడతావా? అయినా నేనేమి ఎవరిని ప్రేమించలేదు అని తన ముఖంలో ఎలాంటి భావన లేకుండా అద్దంలోకి తొంగి చూశాడు. పెళ్లి కొడుకుని తీసుకురండి అన్న పంతులు అరుపుకి వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుని పెళ్లి తంతులు ప్రారంభిస్తాడు. మళ్ళీ అరిచాడు పంతులు, పెళ్లి కూతుర్ని తీసుకురండి అని. 4 ముత్తైదులు ఆ కొందెనాల బొమ్మని తెచ్చి పెళ్లి కొడుకు ఎదుట పీట మీద కూర్చోబెట్టారు. అమ్మ చెప్పింది సైలెంట్గా ఉండాలి అని. పక్కన పిల్లల్ని హెచ్చరించింది. పెళ్లి కూతురు తానేదో పెద్ద బుద్ధిమంతురాలు అన్నట్టు. మధ్యలో తెర అడ్డు పెట్టారు. తెర తీస్తే ఆ అమ్మాయిని చూడాలన్న ఆత్రం లేదు అబ్బాయికి. తెర తీసినా నేను చూస్తూ పెరిగిన అబ్బాయే కదా అన్న ఆలోచన అమ్మాయిది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి పక్కన కూర్చోండి అన్నాడు పంతులు. హరిశ్చంద్ర, ఇందుమతి గారు వెళ్ళి పెళ్లి కొడుకు పక్కన కూర్చున్నారు. వంశీకృష్ణ, సుశీల వెళ్ళి తన కూతురు పక్కన కూర్చున్నారు. పెళ్ళికొడుకు అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టమన్నప్పుడు ఒక్కసారి హరిగారి వైపు, సుశీల వైపు మార్చి మార్చి చూశాడు. మరోసారి అరిచిన పంతులు గారి అరుపుకి ఈ లోకంలోకి వచ్చి పెళ్లి కూతురు నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టాడు. అమ్మాయి ఇవేమీ ఆలోచించలేదు. పెట్టమన్నప్పుడు పెట్టేసింది. తెర తొలగించారు. అమ్మాయి కళ్ళల్లో అమ్మాయికత్వానికి, తన అందానికి ఒక్క క్షణం ఆలోచనలకి బ్రేక్ వేసి తననే చూస్తూ ఉండిపోయాడు ప్రేమతో. అమ్మాయి కూడా అంతే చూస్తుండిపోయింది. కాకపోతే ప్రేమతో కాదు, వింతగా. భజంత్రీలు భజంత్రీలు అన్న మాటలకి పెళ్లి బాజాలు మోగాయి. మాంగళ్యధారణ చేయండి అనగానే ఆ అబ్బాయి లేచి మంగళసూత్రం తీసుకుని ముందుకు వంగి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ జంట తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో మెరిశాయి. అమ్మాయి కళ్ళల నుండి ఎందుకొచ్చాయో తనకే తెలీదు, కానీ జలజల రాలిపడ్డాయి కన్నీటి బొట్లు. అవి నేరుగా వెళ్ళి పెళ్ళికొడుకు పాదాలను తాకాయి. అప్రయత్నంగా, కంగారిగా అబ్బాయి తల వంచుకుని ఉన్న అమ్మాయి గడ్డం పట్టుకుని పైకి లేపి నుదుటిన చిరుముద్దిచ్చాడు. ఆ పరవశానికి అమ్మాయి కళ్ళు మూసుకుంది. నిజానికి ఇది వీరి తొలి ముద్దు కానే కాదు. ఇప్పుడు వీరున్న పరిస్థితి అలాంటిది. ఇంతలో ఎప్పుడెప్పుడు ఫోటో తీద్దామని ఉన్న ఫోటోగ్రాఫర్ ఆ ఫోజ్ని క్లిక్ మనిపించాడు. ఒకదాని తర్వాత మరొకటి. మెట్టలు తొడగటం, తలంబ్రాలు, కొంగుముడి, సప్తపది, అరుంధతి నక్షత్రం, వరుసగా పెళ్లి తంతులన్నీ నిర్విరామంగా, నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు నవదంపతులు. వీరి దాంపత్యం నిండు నూరేళ్లు వర్ధిల్లి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు వచ్చిన అతిథులందరూ. భోజనాలు చేసి ఒక్కొక్కరిగా తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. పెళ్లికి వచ్చిన అతిథులు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. భోజనాలు చేస్తున్నారు. నూతన వధూవరులకి ఒకే ఆకులా వడ్డించారు. అబ్బాయి కొంచెం కొంచెం తింటున్నాడు. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకపోవడంతో అమ్మాయి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నా కూడా 2 చేతుల నిండా గాజులు, ఊపిరాడనన్ని నగలు. ఇబ్బందిగా ఉంటే ఆకువైపు చూస్తూనే ఉంది. అది గమనించి ఆ అబ్బాయి తిను అన్నాడు. వారం రోజుల తర్వాత ఆమెతో అతడు మాట్లాడిన మొదటి మాట అది.
తన చేతులు నగల వైపుకి చూపించి సైగ చేసింది. ఇబ్బంది అన్నట్టు నీరసంగా ముఖం పెట్టుకుని అతడు కార్నర్ స్మైల్ ఇస్తూ తానే స్వయంగా తినిపించాడు. ఇంకా అమ్మాయి రెచ్చిపోయింది. అడిగి మరీ వడ్డించుకొని పుష్టిగా కడుపు నింపేసుకుంది. ఇంకా ఇంటికి వెళదామన్నట్టు 3 కార్లు గేటు దగ్గరికి వచ్చి ఆగాయి. డెకరేట్ చేసిన కార్లో కూర్చున్నారు నూతన వధూవరులు. కుటుంబ సభ్యులు మిగతా 2 కార్లలో సరిపోయారు. కార్లు ఇంటి బాట పట్టాయి. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఫ్లెక్సీ వైపు ఒకేసారి చూశారు. అమ్మాయి అందంగా రాసిన తన పేరును చూస్తుంటే అబ్బాయి తన పేరుతో పాటు జత కలిసిన ఇంకో పేరును చూస్తూ ఉన్నాడు. విజయ్ వెడ్స్ దివ్య. 3 కార్లు ఇంటి ముందు నిలిచాయి. అందరూ కార్లు దిగి లోపలికి వెళ్లారు, ఒక వధూవరులు తప్ప. ఇంటి ఆడపడుచులు గుమ్మం ముందు హారతి పట్టుకుని నిల్చున్నారు. ఒకరి పేరు మరొకరు చెప్పి లోపలికి రమ్మని చెప్పారు. అబ్బాయి మొహమాటంగా నేను చిన్న. ఆ మాట పూర్తి కాకముందే ఓహో ఓహో ముద్దు పేరు కాదు, పెళ్ళికొడుకు గారు అసలు పేరు చెప్పండి అంది పెళ్ళికొడుకు చిన్నక్క. నా పేరు విజయ్, నా భార్య దివ్యతో కలిసి వచ్చాను, మాకు దారిస్తారా అని కొంచెం గట్టిగానే చెప్పాడు. ఇప్పుడు పెళ్లి కూతురు వంతు, నువ్వు చెప్పమ్మా అన్నారు. మళ్ళీ ఆవిడే అందుకుంటూ అది అది నేను విజయ్ మామ వచ్చాము అంది తల వంచుకొని. విజయ్ మామ ఎవరు అని అడిగింది ఆవిడ. పిన్ని, నీకు తెలుసు కదా, నువ్వు కూడా చూసావు కదా, ఇందాక నాకు మామకు పెళ్లి జరిగింది కదా, అందుకే నేను మామతో పాటు ఇంటికి వచ్చాను, లోపలికి వెళ్ళనివ్వు పిన్ని అంది. నేను గొప్ప విషయం చెప్పాను అన్నట్టు ఫేస్ పెట్టింది. ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అని ఎందుకు, విజయ్ దివ్య అని పిలుచుకుందాం, ఓకేనా? అంతా క్లియర్గా చెప్పాక కూడా అడ్డు తప్పుకోకపోతే బాగోదని ఆడపడుచులు హారతిచ్చి లోపలికి వెళ్ళడానికి దారిచ్చారు వాళ్ళకి. ఇందుమతి గారు విజయ్ దివ్యతో కలిసి దీపం వెలిగించి కాసేపు విశ్రాంతి తీసుకోమని పంపించారు. ఇద్దరూ చెరుకు గదిలోకి వెళ్ళారు. విజయ్ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. దివ్య నగలన్నీ తీసేసి హ్యాపీగా స్లీప్ వేసేసింది. కానీ కొద్దిసేపటికే మెలకువ వచ్చి లేచి కూర్చొని తన మెల్లో మెరిసిపోతున్న తాళిని చూసి ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో సుశీల, నిర్మల లోపలికి వచ్చి ఆలోచిస్తున్న దివ్యను చూస్తారు. దివ్య, ఏం ఆలోచిస్తున్నావు అని అన్న తల్లి మాటలకు అమ్మ ఇంతేనా పెళ్ళంటే, ఇక అయిపోయినట్టేనా అని అమాయకంగా ముఖం పెట్టుకుంటుంది. ఇంతే కాదు దివ్య, ఇప్పుడే నువ్వు నీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాం, ఇంకా చాలా ఉంది. కూతురిగా నీ వంతు పని అయిపోయింది. ఇంకా మంచి ఇల్లాలు, మంచి కోడలు, మంచి అమ్మ అవ్వాలి. అప్పుడే ఆడపుట్టుకకి పరిపూర్ణత లభిస్తుంది. నీ భర్తకి అన్ని వేళలా నువ్వు తోడుండాలి. అత్తమామలకి నువ్వు మరో కూతురి అవ్వాలి. ఈ మాటలన్నీ వింతగా వింటూ అమ్మా అమ్మా ఆపు, ఏదేదో మాట్లాడుతున్నావు, నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కానీ ఒక్కటి మాత్రం తెలిసిందమ్మా, అమ్మమ్మ తాతయ్య మామని బాగా చూసుకోవాలి, అంతే కదా? కానీ ఇక మీదట మామ పనులన్నీ నువ్వే చూసుకోవాలి. అమ్మమ్మకి పనులలో సాయం చేయాలి, తాతయ్యతో గౌరవంగా మాట్లాడాలి. అంటే నువ్వు నాన్నని, పిన్ని, బాబాయిని చూసుకుంటారు, అలాగే కదా? అంతే కదా? ఇక చూసుకో. అమ్మా మామ, దివ్య ఈజ్ గుడ్ గర్ల్ అంటాడు చూడు. దివ్య, మరోసారి అడుగుతున్నా, నీకు మామ అంటే ఇష్టమే కదా? ఓ, చాలా ఇష్టమ్మా. ప్రతిసారి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మామ నన్ను ఎంత బాగా చూసుకునేవాడో అంది మెరిసిపోయే కళ్ళతో. ఇంతలో ఇందుమతి గారు అక్కడికి వచ్చారు. సుశీల, నిర్మల, ఇంకా దివ్యని తయారు చేయలేదా? పూజకి టైం అవుతుంది. సుశీలకి అంతగా రెడీ చేసేది రాకపోయేసరికి కూతురి ముస్తాబు పనులు చెల్లికి అప్పచెప్పి బయటికి వెళ్ళిపోతుంది. నిర్మల దివ్యకి పట్టు చీర కట్టి కొన్ని నగలు వేసి రెడీ చేసి బయటికి తీసుకువస్తుంది. ఇంతలో విజయ్ కూడా పంచే బనీన్ మెడ చుట్టూ పై పంచ వేసుకుని బయటికి వస్తాడు. ఇద్దరూ పీటల మీద కూర్చొని పూజ జరిపిస్తారు. దివ్య పూజ అయిపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళి ముసుగేద్దామా అని ఆలోచిస్తుంది. విజయ్ శ్రద్ధగా పూజారి చెప్పినవన్నీ వింటూ పూజ చేస్తూ ఉన్నాడు. పూజ అయిపోయింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఇంట్లోని ఆడవారందరికీ వడ్డిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇద్దరికి ఒకే ఆకులో వడ్డించారు. ఇదేంటి అంటే ఆచారం, 3 రోజుల వరకు ఇలాగే ఒకే ఆకులో తినాలి అన్నారు.
నిర్మల స్వీట్స్ గిన్నె పట్టుకొని వస్తుంటే విజయ్ వద్దన్నట్టుగా చెయ్యటం పెట్టాడు. స్వీట్స్ పక్కకు వెళ్ళిపోయాయి. దివ్య బేలగా ముఖం పెట్టుకుని పక్కన కూర్చున్న బన్నీ వైపు అసూయగా చూసింది. బన్నీ, అమ్మ ఇంకొకటి వేయి అంటూ అరుస్తూ ఉన్నాడు. స్వీట్ తింటావా అని అడిగాడు విజయ్. దివ్య స్వీట్ల వైపు చూడటంతో తల అడ్డంగా నిలువుగా తల ఊపుతూ, నీకు వద్దు కదా, నాకు కూడా వద్దులే మామా, నా కోసం నీ ఇష్టాల్ని వదిలేకని చెప్పి నిర్మలతో 2 స్వీట్లు పెట్టమని చెప్పాడు. దివ్య ఆనందంగా ఫుల్గా తినేసింది. తనకు తెలీదు కదా తర్వాత కార్యక్రమం గురించి. అందరి భోజనాలు అయిపోయాయి. పూజారి ముహూర్తం టైం చెప్పి వెళ్ళిపోయాడు. విజయ్ తన రూమ్లోకి వెళ్తుంటే అందరూ వద్దని చెప్పడంతో అలా బయటికి వచ్చి చల్లగాలిని ఆస్వాదిస్తూ చందమామని చూస్తూ ఉన్నాడు. గదిలో దివ్యని రెడీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకో నాకు చీర కడుతున్నావు పిన్ని, నైట్ డ్రెస్ వేసుకుంటే ఫ్రీగా బాగా నిద్ర వస్తుంది కదా, కొంపదీసి మళ్ళీ రాత్రి పూజలేమైనా ఉన్నాయా అని అడిగింది భయంగా మొహం పెట్టుకొని. ఎక్కడ ఈరోజు కూడా జాగారం చెయ్యాలో అని. గత 2 రోజులుగా పాపం సరిగ్గా నిద్రపోలేదనుకుంటా. విజయ్ని తన గదిలోకి వెళ్ళమన్నారు. ముందుకు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళమన్నారో తెలియని పిల్లోడేమీ కాదు కదా. అయినా మౌనంగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. సుశీల పాల గ్లాస్ తెచ్చి దివ్య చేతికి ఇచ్చింది. నేను పాలు తాగుతానా యాక్చీ అని చేదరింపుగా ముఖం పెట్టింది దివ్య. ఇవి నీకు కాదు విజయ్కి. విజయ్ సగం తాగాక నువ్వు సగం తాగాలి సరేనా? హా అంటే ఇవి మా అమ్మకిచ్చేసి రావాలా కాదు, నువ్వు కూడా అక్కడే పడుకోవాలి. అంతేకాదు మా అమ్మ ఏం చెప్పినా సరే అనాలి, అర్థమైందా అని 1కి 2 సార్లు అడిగింది సుశీల. మరి నేను ఇద్దట్లో కాలేస్తే మామ అరుస్తాడేమో. తన సందేహాన్ని బయటపెట్టింది. ఏమీ అనడులే, నేను చెప్తా, ఇక మీదట నువ్వు మామ రూమ్లోనే ఉండాలి, మామతో పాటే ఉండాలి అని గట్టిగా చెప్పేసి దివ్యని తీసుకుని విజయ్ రూమ్ వైపు వెళ్తారు. సుశీల, నిర్మల దివ్యని లోపలికి పంపించి బయట గడియ పెట్టారు. దివ్య పాల గ్లాస్ పట్టుకుని గది మొత్తం చూసింది. కానీ విజయ్ కనపడలేదు. కొంచెం ముందుకు నడిచింది. తన కాలి పట్టిల శబ్దానికి బాల్కనీలో నుండి రూమ్లోకి వచ్చాడు విజయ్. ఇంతవరకు తన గుండెను బరువెక్కించిన ఆలోచనలన్నీ ఒక్కసారిగా మాయమైపోయి దివ్యను మాయమరిచి అలాగే చూస్తూ ఉన్నాడు. అనుకోకుండా దివ్య భుజాల చుట్టూ చేయి వేసి మంచం వరకు తీసుకుని వెళ్ళాడు. అంతలోనే తేరుకొని ఆమె నుండి చేతులు దూరం చేశాడు. అప్పుడు గమనించింది దివ్య ఆ గదంతా మల్లెపూలు, రోజా పూలతో అలంకరించడం. బెడ్ మీద చుట్టూ మల్లెపూలతో కవర్ చేసి మధ్యలో ఎర్ర గులాబీలతో హార్ట్ సింబల్ వేశారు. అబ్బో ఎంత బాగా డెకరేట్ చేశారు అని అనుకుంది. మామ నువ్వే చేసావా ఇవన్నీ? వావ్ మామ సూపర్ అని అద్దం ముందు నిల్చున్న విజయ్ని వెనక నుండి వెళ్ళి హత్తుకుంది. విజయ్, నేను కాదు చిన్నారి, అక్క వాళ్ళు చేశారు, నీకు నచ్చింది కదా? ఓ మామ చాలా బాగుందనుకో, అచ్చం మన పూల తోటలాగే. హా వెళ్ళి నిద్రపో చిన్నారి, ఇప్పటికే లేట్ అయింది. అవును మామ బాగా నిద్రొస్తుంది అని ఆవలించుకుంటూ వెనక్కి తిరిగింది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి టేబుల్ మీద పాల గ్లాస్ తీసుకెళ్ళి విజయ్ చేతికి ఇచ్చింది. విజయ్ వాటిని మొత్తం తాగబోయేంతలో మామ ఏంటి మామ, నీకేమీ తెలీదా? నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వాలి, తెలుసు చిన్నారి, కానీ నువ్వు పాలు తాగవు కదా. అవుననుకో, కానీ తాగాలంట, అమ్మ పిన్ని చెప్పారు అనే ముఖం వేలాడదీసుకొని చెప్పి కళ్ళు మూసుకుని విజయ్ మిగిల్చిన సగం పాలు గట్టగట్టా తాగేసింది. మళ్ళీ తానే మాట్లాడుతూ విజయ్ చెవి దగ్గరికి వచ్చి, అవును మామ, మనలో మన మాట, నువ్వు నన్ను ఏం చేస్తావు? నేనేం చేస్తా చిన్నారి, అయినా నేనేదో చేస్తా అని నీకెవరు చెప్పారు? మరేమో అమ్మ పిన్ని నువ్వేం చేసినా అరవకు, అడ్డు చెప్పకు అని చెప్పారు, అందుకే అడుగుతున్నా. తన డౌట్ క్లారిఫై చేసేసుకుంది దివ్య. విజయ్ తల కొట్టుకొని, అలాంటిదేం లేదు, నువ్వు వెళ్ళి బుద్ధిగా నిద్రపో, వెళ్ళు, నాకు కొంచెం పనుంది, నేను తర్వాత వచ్చి పడుకుంటాను. ఓకే మామ అని గుడ్ నైట్ చెప్పి బుగ్గన ముద్దు పెట్టి మరీ వెళ్ళింది. ఇంకా లేట్ చేస్తే నిద్ర ఫీల్ అవుతుందేమో అని
దివ్య పడుకున్నాక విజయ్ మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి చందమామను చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఒక గంట పాటు దీర్ఘాలోచనల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళాడు. లోపల మన చిన్నారి పాప డీప్ స్లీప్లో ఉంది. కదిలితే కొట్టేస్తుందేమో అన్నట్టుగా. విజయ్ దివ్య పక్కన పడుకుంటూ తన అందాన్ని మరోసారి తనివి తీరా చూస్తూ, నేనే తప్పు చేశానేమో చిన్నారి, ఇన్నాళ్ళు నిన్ను ఒకలా చూసా, ఈ క్షణం నుంచి నిన్ను కొద్దిగా చూడటానికి ప్రయత్నిస్తాను. చిన్నప్పటి నుంచి నీ మంచి నీ సంతోషం కోరుతూనే ఉన్నా, ఇప్పుడు కూడా అదే కోరుకుంటా. కాకపోతే నీ భర్త స్థానంలో ఇప్పటి వరకు ఇష్టపడ్డ నిన్ను ఇక నుండి భార్యగా ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. నీలోని చిన్నారిని కాదు, నా దివ్యను చూస్తాను. నా బంగారానివే నువ్వు. రేపటి నుండి నాలో కొత్త విజయ్ మామని చూస్తావు స్వీట్ హార్ట్. హాయిగా పడుకున్న దివ్య విజయ్ తన తల నిమిరేసరికి ఇట్టు తిరిగింది. కిటికీ నుంచి వేగంగా వచ్చిన గాలికి తన నడుము దగ్గర చీర పక్కకి జరిగింది. విజయ్ దివ్య అందాలన్నీ రెప్పవేయటం మరిచిపోయి మరి చూస్తున్నాడు. కాసేపున్నాక తనే తేరుకొని దివ్య చీర సరిచేశాడు. ఇంతలో దివ్య ఒక కాలు తెచ్చి విజయ్ మీద వేసింది. అలర్టులో లేని విజయ్ వెంటనే దివ్యకు ఇంకాస్త దగ్గరగా జరిగాడు. దివ్య అతన్ని మొత్తంగా చుట్టేసింది. విజయ్ ముఖం కింద తన ముఖం ఆనించి గట్టిగా కౌగిలించుకుని పడుకుంది. మళ్ళీ దివ్యని జోకొడుతూ, నేను ఇంతవరకు చిన్నపిల్లలాగే చూశాను, కానీ తాళి కట్టినప్పుడు నీ కన్నీళ్ళ స్పర్శతో నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. నీ పక్కన కూర్చొని పూజ చేస్తుంటే ఎంత హాయిగా అనిపించింది. ఇన్నాళ్ళు నిన్నుగా చూడలేకపోయానే. నా మూర్ఖత్వంతో నిన్ను దూరం చేసుకునేవాడిని, కానీ ఆ దేవుడు నాకు మంచే చేశాడు. వద్దు వద్దు అనుకుంటున్న నన్నే నీతో ప్రేమలో పడిపోయేట్టు చేశాడు అని అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 6 గంటలకి అందరూ లేచి స్నానాలు గట్రా చేసి కాఫీలు రుచి చూస్తున్నారు. ఇంతలో విజయ్ గదిలో అలారం ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. లేట్గా నిద్రపోవడం వల్ల ఆ మోతని నెగ్లెక్ట్ చేసి నిండుగా దుప్పటి కప్పాడు. తనకి తన చిన్నారికి విజయ్ చిన్నారి అని పిలవకూడదు అనుకున్నాడు. ఇక మనకెందుకు వచ్చిన తిప్పలు, మనం కూడా దివ్య అనే పిలుద్దాం. దివ్య విజయ్ బిగి కౌగిల్లో బానిసైపోయి నిద్రపోయింది. అలారం సౌండ్ ఇంకా విజయ్ కదలటంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే తనని విజయ్ గట్టిగా 2 చేతులేసి పొదివి పట్టుకున్నాడు. దివ్య అయోమయంగా విజయ్ని చూస్తూ ఉంది. తన వైపే చూస్తూ ఉండటంతో విజయ్ కూడా కళ్ళు తెరిచాడు. ఏంటి మామ, నన్ను ఇంత గట్టిగా పట్టుకున్నావు? విజయ్కి ఏం చెప్పాలో తెలియక విజయ్ బుర్ర గోక్కున్నాడు. ఓ, నిద్దట్లో భయమేసి పట్టుకున్నావా? అదే దివ్య. అదేంటి మామ, నువ్వు నన్ను చిన్నారి అని కదా పిలిచేది, మరి దివ్య అంటున్నావు? నిన్న మనకు పెళ్లి జరిగింది కదా, అయితే మరి నువ్వు పెద్దదాని అయిపోయావు కదా, సో ఇంక నిన్ను చిన్నారి అని ఎందుకు పిలవడం అని దివ్య అని పిలుస్తున్నా. మామ, నువ్వు దివ్య అని పిలుస్తుంటే వాళ్ళే ఉంది అని హగ్ చేసుకుంటుంది. విజయ్ ఆ హగ్ని ఫీల్ అయ్యేలోపే డోర్ కొట్టిన సౌండ్కి దివ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా సుశీల ఆ రూమ్ మొత్తం పరిశీలనగా చూస్తూ ముందుకు వస్తుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు రాత్రి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. దేవిని స్నానానికి వెళ్ళమని చెప్పి తన విజయ్ పక్కన కూర్చుంటుంది. అది విజయ్ రాత్రి, అక్క నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, కానీ దానికి మాకు కొంచెం టైం కావాలి. భయపడకక్క, నేనేమి దాన్ని వదిలేయనులే, నా ప్రాణం ఉన్నంత వరకు దాన్ని చెయ్యి వదలను అని చెప్పేసి వేరే రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సుశీల రూమ్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళి నిర్మలని పంపించి దివ్యని రెడీ చేయమని చెప్తుంది. దివ్య తన లగేజ్తో సహా గడప బయట నిలబడి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.